ఉదాహరణకి రఘువంశంలోనే అందరికీ తెలిసినటువంటి విషయమే. రఘువంశంలో ఆరంభంలో దిలీప మహారాజుని ఎంత చక్కగా వర్ణించాడు, ఎంత ముందు ఆ రఘువంశపు రాజులందరినీ కూడా ఎంత అద్భుతంగా వర్ణించాడు మహాకవి. అలాగే అక్కడ రాజు గురించి దిలీపుడి గురించి వర్ణించేటప్పుడు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు రాశాడు. ఆకార సదృశ ప్రజ్ఞ సదృశాగమ ఆగమై సదృశారంభ ఆరంభ సదృశోదయ. ఇది ఎంత అద్భుతమైనటువంటి చిన్న శ్లోకంలో ఎన్నో విషయాల్ని ఆ ఒక శ్లోకంలో కాళిదాసు చెప్పున్నాడు. ఈ రకంగా చిన్న చిన్న వాక్యాల్లో పెద్ద పెద్ద విషయాల్ని చెప్పున్నారు. కాబట్టి ఇలాంటివి పఠించినప్పుడు కొన్నిసార్లు ఈ శ్లోకాలకి ఎంత మహిమ ఉందంటే, ఈ సాహిత్యంలో మన పూర్వకవులు రాసినటువంటి ఈ శ్లోకాలన్నిటికీ కూడా ఎంత మహిమ ఉంది అని అంటే, ఈ పద్యాలకి శ్లోకాలకి వాటి యొక్క అర్థం మనకి తెలియకపోయినా కూడా కేవలం ఆ పద్యం మన నోట్లోంచి వస్తే చాలు, మన నోటి నుండి ఆ పద్యం వస్తే చాలు. పెద్దలు మనకు నేర్పిస్తారు, దాని అర్థం తెలియకపోయినా కూడా ఆ పద్యం మన నోట్లోంచి వస్తే చాలు, ఏదో ఒక సంస్కారం ఏర్పడుతుంది మనలో, ఒక తెలియనటువంటి సంస్కారం మనలో ఏర్పడుతుంది. అంటే ఒక రకంగా మంత్రాలలాగా పనిచేస్తాయి ఇవి. ఇప్పుడు ఈ మంత్రశాస్త్రాల్లో అనేక మంత్రాలు ఉంటాయి. ప్రతి ఒక్క మంత్రానికి అర్థం అనేది విశేషంగా ఉండదు. కొన్ని మంత్రాలకు అర్థం ఉంటుంది, కొన్ని మంత్రాలకి ఇదమిత్తంగా అర్థం అనేవి ఉండదు. దానికి ఏమిటంటే దాని ఉచ్చారణ చేతే మనకి ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. దాని ఉచ్చారణ, దాని జపం చేయడం, అక్కడ అర్థం అనేది ప్రధానం కాదు. అర్థం గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం జపిస్తే చాలు. ఆ శబ్దం అనేది ఏదైతే ఉందో దానికే మహిమ ఉంది. అది ఆ పరమేశ్వరుడి ముఖారవిందం నుంచి వచ్చింది కాబట్టి ఆ శబ్దానికే ఎంతో మహిమ ఉంది. కాబట్టి ఆ శబ్దం మన నోటి నుంచి వస్తే చాలు, వస్తే దాని ద్వారా మనకి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అది ఆ మంత్రముల యొక్క మహిమ. అదే రకంగా ఇప్పుడు ఇంతమంది మహాకవులు ఇటువంటి ఆ శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందే ఈ కావ్యాల్ని రచించారు అనంటే అది ఈశ్వరానుగ్రహం లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఇవి కూడా అవేమిటి మంత్రాలైతే ఈశ్వరుడి యొక్క ముఖారవిందం నుంచి నేరుగా వచ్చాయి. ఇటువంటి సాహిత్యంలో ఉన్న అద్భుతమైనటువంటి ఈ పద్యాలు, ఈ శ్లోకాలు ఇవన్నీ ఆ ఈశ్వర అనుగ్రహంతో కవుల ద్వారా వచ్చినాయి, అంతే తేడా. కాబట్టి ఇటువంటి ఒక వ్యత్యాసం మాత్రమే ఇక్కడ ఉండేది. కాబట్టి ఇవి కూడా వీటిని మనం పఠించినప్పుడు అవి కూడా ఒక విశేషమైనటువంటి సంస్కారాన్ని మనకు కలిగిస్తాయి, ఒక అంతఃశుద్ధిని కలిగిస్తాయి, ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని కూడా మనకి కలిగిస్తాయి. కాబట్టి అటువంటి గొప్పతనం ఈ సాహిత్యానికి ఉంది, సాహిత్య శాస్త్రానికి ఉంది. కాబట్టి దీన్ని అధ్యయనం చెయ్యాలి. ఇటువంటి అవకాశాన్ని జారవేర్చుకుంటే వాళ్ళకంటే ఇంకా మందభాగ్యులు ఇంకోళ్ళు ఉండరు. అందుకే భర్తృహరి ఇంకో మాట అంటాడు, ప్రాప్యేమాం కర్మభూమిం నభజతి మనుజో యస్తపో మందభాగ్య. ఇట్లాంటి చోట జన్మను పొంది కూడా ఎవరైతే తపస్సుని చేయడో, తపస్సు చేయడం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా తపస్సులే. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి చేయడం, అది ఒక తపస్సు, అది తపస్సే. ఎక్కడో హిమాలయాలకో అరణ్యాలకో వెళ్ళి ఒంటరిగా కూర్చొని చేయడం, అది తపస్సు సరే. కానీ అది మాత్రమే తపస్సు కాదు. ఉన్న చోట కూడా మనం చేయగలిగేటటువంటి తపస్సులు ఎన్నో ఉన్నాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎన్ని తపస్సులను చెప్పాడు. శరీరంతో చేసే తపస్సు, మనస్సుతో చేసేటటువంటి తపస్సు, వాక్కుతో చేసేటటువంటి తపస్సు, శారీరం తపౌచ్యతే తపో మానసముచ్యతే అనంతా చెప్పారు కదా. కాబట్టి అటువంటి తపస్సులు ఎన్నో ఉన్నాయి. ఈ అధ్యయనం అనేది కూడా ఒక విశేషమైనటువంటి తపస్సు. ఆ తపస్సుని చేస్తే తద్వారా మన యొక్క జీవితం సార్థకమవుతుంది. ఆ పూర్వజులు వాళ్ళు చూపించినటువంటి సాహిత్యంలో ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి, ఇప్పుడు చెప్పినట్టుగా ఒక ఉత్తమమైనటువంటి సంస్కారం మనలో ఏర్పడుతుంది. దాని అర్థం తెలియాల్సిన పని లేదు. తెలియకపోయినా కూడా అర్థం తెలుసుకోవడం మంచిదే, కానీ అది తెలియకపోయినా కూడా కేవలం ఆ వచనాలు, ఆ శబ్దాలు మన నోటి నుంచి వస్తే చాలు. దాని ద్వారా మనకు ఒక విశేషమైనటువంటి సంస్కారం ఏర్పడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన సాహిత్య పరంపర మనది, ఉత్తమమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి సాహిత్య పరంపర. ఇది విశ్వంలోనే ఇంకెక్కడా లేనటువంటి ఆ పరంపర, ఇంకెక్కడా లేదు, ఇంకెక్కడా దీన్ని చేయడం కూడా కుదరదు. అది కేవలం ఈ భాషల్లో, అందులోనూ విశేషంగా మన సంస్కృత భాష, అందులోనూ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి భాషల్లోనూ ఇంకా విశేషంగా మన ఆంధ్ర భాష, తెలుగు భాష, దీంట్లో ఉన్నటువంటి ఈ సాహిత్యం అనేది ఏదైతే ఉందో అది ఇంకెక్కడా మనం చూడడానికి కుదరదు. దీంట్లో మాత్రమే మనం చూడగలుగుతాం. అటువంటి ఒక గొప్ప సాహిత్యం ఈ ఆంధ్ర సాహిత్యం. కాబట్టి ఇది ఇటువంటి పరంపరలో మనకి జన్మ లభించింది అని అంటే అది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇంత పుణ్యాన్ని ఖర్చు పెట్టి, ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యాలన్నింటినీ ఖర్చు పెట్టి దీన్ని మనం పొందాము.
ఇప్పుడు కనుక దీన్ని వదిలేస్తే అప్పుడేమవుతుంది, ఎంతో ఖర్చు పెట్టి ఒక విలువైన వస్తువుని తీసుకొచ్చి మనమే దాన్ని పగలగొట్టినట్టు అవుతుంది. అట్లా అవుతుంది. కాబట్టి అలా చేస్తే వాడిని ఏమంటారు లోకంలో, అందరికీ తెలిసిందేగా. అలా ఎవడైనా అట్లా చేశాడు అనుకోండి, ఒక మంచి విలువైన వస్తువుని తెచ్చుకున్నాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ఏళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, కట్టుకొని గృహప్రవేశం చేశాడు, అంతా అయింది, ఓ 2 రోజులు ఉన్నాడు, తర్వాత దాన్నే వాడి ఇంటిని వాడే పడేసుకున్నాడు, పగలగొట్టుకున్నాడు. అప్పుడు వాడిని ఏమంటాం మనం? కాబట్టి ఇలా దీన్ని కనుక సార్థకపరుచుకోకపోతే వీళ్ళని కూడా అలాగే అనాల్సి వస్తుంది. కాబట్టి అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్పారు, మహతా పుణ్యపుణ్యేన క్రీతేయం కాయనౌ స్త్వయా అని ఒక మాట చెప్పారు. పారం దుఃఖోదధేర్గంతుం తర యావన్ నభిద్యతే. ఇది పోయేలోపే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి అద్భుతమైన పరంపరలో మనకి జన్మ లభించింది. కాబట్టి దీన్ని విశేషంగా నేను చెప్పాలనుకున్నది, మనము చక్కగా నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా చక్కగా దీన్ని నేర్పించాలి.